భరతుని వంశములో రంతిదేవుని కీర్తి సాటిలేని దానశీలునిగా ముల్లోకాలలోనూ వ్యాపించినది. అశేష సంపదలు కల రాజే అయినప్పటికీ అతడు తన సంపదలన్నింటినీ దీనులకు పంచిపెట్టి వేసి తాను బీదవాడైపోయినాడు. అతనికి దాచుకొనడం అంటే ఏమిటో తెలియదు. ఎప్పుడు ఏది లభిస్తే దానిని ఎవరికైనా ఇచ్చివేయడమే అతనికి ఆనందము. తన కుటుంబమును గురించి కూడా రేపటికి అవసరం పడుతుందేమోననే తలంపే లేకుండా ఇచ్చివేసేవాడు. ఒకసారి 48 రోజుల వరకు అతనికి ఏమీ ఆహారము దొరకక భార్యాబిడ్డలు కూడా అలమటించిపోయారు. అయినా అతడు గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. అప్పుడు అతనికి కొంచెం పాయసము, మంచినీరు లభించాయి. భార్యాబిడ్డలకు కొంత పెట్టి తాను తినడానికి సిద్ధపడగా ఒక బ్రాహ్మణుడు అన్నార్తుడై వచ్చాడు. అతనిని ప్రేమతో ఆహ్వానించి అతిథి రూపములో వచ్చిన శ్రీహరి అని తలంచి హరి సమర్పణగా సగభాగం అతనికి అర్పించాడు. అతడు తిని వెళ్ళగానే ఇంకొక అన్నార్తుడు వచ్చి అడుగగా మిగిలిన దానిలో సగము ఇచ్చి తృప్తిపరిచాడు. వాడు వెళ్ళిన వెంటనే కొన్ని కుక్కలతో ఇంకొకడు వచ్చి ఆకలి అన్నాడు. వానికి మిగిలియున్న కొద్దిపాటి అన్నాన్ని ఇచ్చివేసి నమస్కరించాడు. అతడు వెళ్ళగానే ఒక చండాలుడు వచ్చి దాహం దాహం, నా ప్రాణాలు నిలపండి అని దీనాలాపాలు చేశాడు. అది విని రంతిదేవుడు మిక్కిలి దుఃఖితుడై ఇలా అన్నాడు: అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకు నాపద వచ్చిన వారి ఆపదల్ క్రన్నన మాన్పి వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సొమ్ము పొల్కసా పురుషోత్తముడొక్కడ సొమ్ము పుల్కస. ఓయన్నా, అన్నము లేదు కాని కొద్దిపాటి మంచినీరు మాత్రం ఉన్నది, రావన్నా రా త్రాగుమన్న. శరీరధారులకు ఆపద వచ్చినప్పుడు వెంటనే వారి ఆపదలను పోగొట్టి వారికి సుఖము కలిగించుట కన్నా మనుజులకు వేరే పరమార్థం ఉన్నదా? ఇక నా విషయమంటావా? నాకు ఆ పురుషోత్తముడొక్కడే దిక్కు సుమా అని చెప్పి దుర్భరమైన దాహముతో తన ప్రాణం పిడిచక కట్టుకపోతున్నా ఏమాత్రమూ చలించకుండా ఇతడికి దాహం తీరి బాధ తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ రంతిదేవుడు తన వద్దనున్న ఆ కొద్దిపాటి నీటిని ఆ చండాలుని పాత్రలో పోశాడు. మహాత్ముడైన రంతిదేవుడు సర్వత్రా శ్రీహరినే చూడగలిగిన పరమ భాగవతుడు. అతనికి ఆకలితో వచ్చిన బ్రాహ్మణుడు, శూద్రుడు, చండాలుడు, కుక్కలు అందరూ ఆర్తిలోనున్న శ్రీహరి స్వరూపాలుగానే కనిపించినవి. వారి ఆర్తిని తీర్చడమే తనకు పరమ పురుషార్థమని నమ్మినాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు సంతసించి అతని ముందు ప్రత్యక్షమై అతనిని పరీక్షించదలిచి తామే ఆయా రూపాలలో వచ్చితమని చెప్పి ఏమైనా వరం కోరుకోమన్నారు. రంతిదేవుడు వారికి నమస్కరించాడు. ఏమీ కోరలేదు. తన సర్వస్వం ఇచ్చివేయగల దానశీలునకు ఇక కావలసినది ఇంకేముంటుంది? మాయా ప్రభావం తెలిసిన మహాత్ముడు అతడు. అతనిలో పూర్తిగా నారాయణ చింతనం ఆవహించినది. మాయ తొలగినది. అతడు పరమపదాన్ని పొందాడు. అంతేకాదు ఆ రాజర్షిని సేవించిన వారు కూడా అతని యొక్క దాన మహిమచే హరిచింతన కలవారై సద్గతిని పొందారు.
పరీక్షిత్తు కోరికపై శ్రీశుకుడు శాఖ ప్రశాఖలుగా విస్తరించిన యయాతి పుత్రుల వంశాలను వివరించాడు. యదు, ద్రుహ్య, తుర్వసు, అను, పూర్వు అనువారు యయాతి పుత్రుడు. ఒకప్పుడు మహాభిషుడనే గొప్ప చక్రవర్తి భూమండలాన్ని పాలించేవాడు. అతని గొప్పతనానికి గుర్తింపుగా అతనిని ఇంద్రుడు తన సింహాసనంపై కూర్చుండబెట్టుకున్నాడు. ఇంద్రసభలోనున్న గంగ మహాభిషునిపై దృక్కులు సారించి మరల్చలేకుండా ఉండడం ఇంద్రుడు కనిపెట్టి, ఈ రాజునకు మరు జన్మలో నీవు భూలోకంలో అతని భార్యవు అవుదువుగాక అని శపించాడు. ఇంకొక సందర్భంలో భూలోకంలో జన్మించాలని శపింపబడిన అష్టవసులనబడే దేవతలు గంగాదేవిని సమీపించి ఇలా వేడుకున్నారు: తల్లి, భూలోకంలో ఎవరి గర్భములోనో జన్మించే కంటే పవిత్రమైన నీ గర్భములో జన్మించడమే మాకు శ్రేయస్కరము. కనుక నీకు పుత్రులమై జన్మిస్తాము. కానీ మాదొక్క మనవి ఉంది. మేము పుట్టగానే మమ్మల్ని నదిలో పారవేస్తుండు. అప్పుడు మాకు భూలోకవాసము ముగిసిపోతుంది అనగా ఆమె సమ్మతించినది. మహాభిషుడు యయాతి పుత్రుడైన పూరుని వంశములోని ప్రతీపునకు శంతనుడై జన్మించాడు. అతడు గంగాదేవిని వివాహమాడి పుత్రులను పొందాడు. గంగ వరుసగా 7 పుత్రులను నదిలో పడవేసిన శంతనుడు భరించి 8వ వానిని కూడా పడవేస్తుంటే అడ్డుకున్నాడు. ఆమె ఆ బిడ్డను తీసుకొని దేవలోకానికి వెళ్ళిపోయినది. అతడు సకల విద్యలు నేర్చుకుని పెద్దవాడైన పిమ్మట వానిని తెచ్చి తండ్రికి ఉపచెప్పినది. అతని పేరు దేవవ్రతుడు. శంతనుడు సత్యవతి అనే జాలరి కన్యను ప్రేమించి పెళ్లి చేసుకొనదలిచాడు. సత్యవతికి పుట్టబోయే కొడుకే ఆ రాజ్యానికి వారసుడు కావాలని జాలరి కన్య తండ్రి పట్టుపట్టగా దేవవ్రతుడు తన రాజ్యాధికారాన్ని, వైవాహిక జీవితాన్ని వదులుకుంటానని ప్రతిజ్ఞ చేసి తండ్రికి సత్యవతికి వివాహం చేయిస్తాడు. ఇంతటి తీవ్రమైన ప్రతిజ్ఞను చేసినందుకు అతడు భీష్ముడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. అతడు విష్ణుభక్తుడు, తేజోనిసి, శత్రుభయంకరుడు, పరశురాముణ్ణి కూడా జయించగలిగిన వీరుడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.